ప్రారంభోత్సవానికి చేసినటువంటి మన ప్రియతమ శాసనసభ్యులు ఏలూరు సాంబశివరావు గారికి, అలాగే కారంపేట మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిరుమలశెట్టి శ్రీహరి గారికి, పచ్చూరు నియోజకవర్గ పరిశీలకులు వందన మేడం గారికి, వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈ సభను ఉద్దేశించి తిరుమలశెట్టి శ్రీహరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, 6 మండలాల నుంచి వచ్చినటువంటి మండల పార్టీ అధ్యక్షులకి, జన సైనికులకి అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ కారంపేట గ్రామంలో పార్టీ కార్యాలయాన్ని పెట్టుకొని ఈ కార్యక్రమాలు రూపొందించడం కోసం ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది ఎంతో అభినందనీయం. దీనికి సహకరించినటువంటి అశోక్ బాబు గారికి, మరి ఇక్కడ కమిటీ సభ్యులు ఎంతో అత్యద్భుతంగా ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్ది పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా చేశారు. దానికి వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ కోసం, పార్టీ కార్యక్రమాల కోసం అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు అనుగుణంగా ఈరోజు జరుగుతున్నటువంటి రాష్ట్రంలో పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మనం ఐక్యంగా ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అధినాయకుడు అన్ని మెట్లు దిగి ముందుకు నడుస్తున్నాడు. మనం దాన్ని గుర్తించుకొని వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడిపించాలని ఏలూరు సాంబశివరావు గారికి ఏ ఒత్తిడి లేని రాజకీయాన్ని అందించి ముందుకు నడిపిస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాను. దయచేసి అందరూ ఎవరి సీట్లో వాళ్ళు ఆసనం కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సభను ఉద్దేశించి శ్రీరాములు గారిని మాట్లాడవలసిందిగా, మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ ఏలూరు సాంబశివరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ నూతన కార్యాలయం బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాం. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమం ఏర్పాటుకి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ పార్టీ కార్యాలయానికి అడిగిన వెంటనే కాదనకుండా ఈ స్థలాన్ని మనకి ఇచ్చిన మన సినీ నిర్మాత, సీనియర్ సినీ నటుడు, మన గ్రామ వాసి కొల్లా అశోక్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు, మనందరి తరఫు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే ఎంతో శ్రమతో, చాలా కష్టమైన పని ఇది కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ఇదే పని మీద నలుగురిని కలుపుకొని ఒక మంచి ఫెసిలిటీ ఇక్కడ తయారవడానికి శ్రమించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, ఈరోజు మనం ఇక్కడ సమావేశం అయినప్పుడు కొన్ని విషయాలు మనం మరొకసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకో 81 రోజులో ఎన్నికలు అయిపోయి ఉంటాయి. 81వ రోజు ఎలక్షన్ అయిపోయి ఉంటుంది మ్యాక్సిమం. అది ఇంకా వస్తే కూడా ఇంకో 30 రోజులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. అంటే 50 రోజుల్లో కూడా ఎన్నిక కూడా అయ్యే పరిస్థితి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉంటే 81 రోజు మ్యాక్సిమం, లేకపోతే 50 రోజుల్లో ఆయన ఇంటికి పోయే పరిస్థితి ఉంది. దీనికోసం మనం ఏం చేయాలి? గతంలో మీరందరూ కూడా ఇక్కడ అన్ని గ్రామాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు మనం ఒకసారి కూర్చోండి. 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తా ఉంది? అధికారంలోకి రావడానికి 151 సీట్లు సంపాదించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని మాయమాటలు చెప్పారు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. మరి ఈ
ఈ 4 సంవత్సరాల 9 నెలల కాలంలో ఏమైనా పనిచేయడానికి ప్రయత్నం చేశాడా? కనీసం ప్రజల్ని అతనికి ఇచ్చిన బాధ్యత గుర్తెరిగి మినిమం ప్రవర్తించడా అంటే ఏమీ లేదు. ఆ రోజు అధికారంలోకి రావడానికి ఎన్నో మాయమాటలు చెప్పారు. మద్యపాన నిషేధం అన్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకి 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నాడు. పెన్షన్ 3,000 ప్రతి ఒక్క వాళ్ళకి 3,000 రూపాయలు ఇస్తానన్నాడు. కానీ ఇవేమీ చేయలే. ఆ రోజు మనం ఉచితంగా ఇసుక ఇస్తామంటే దాన్ని విమర్శించారు. ఆ రోజు మనం పట్టిసీమ బాధ్యత తీసుకొని కట్టి కరువుని పారగలుగుతా ఉంటే ఎగతాళి చేశారు. పట్టిసీమ వేస్ట్ అన్నారు. అలాగే పోలవరాన్ని ఆ రోజు 71% పనులు పూర్తి చేసి ముందుకు తీసుకెళ్తా ఉంటే దాని మీద ఇంకా రకరకాల విమర్శలు చేశారు. అవన్నీ ప్రజలు కొంత నమ్మబట్టి వాళ్ళకి 151 సీట్లు ఇచ్చారు. 151 వచ్చిన తర్వాత ఆయన ఏ విధంగా పరిపాలన సాగించాడో మనం అందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. కేవలం అవినీతి సంపాదన, డబ్బులు ఎలా సంపాదించాలి, ప్రజలు ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఆయన యొక్క తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని వేధించాలి, మన అధినాయకులతో సహా ప్రతి ఒక్కరిని మానసిక క్షోభం గురి చేయటం, ప్రజలను భయభ్రాంతులు గురి చేయటం, ప్రజా సంఘాలు కానీ లేకపోతే ఎన్జిఓలు కానీ లేకపోతే కార్మిక సంఘాలు కానీ ఒక మాట కూడా మాట్లాడినంత భయాన్ని కలిగించి ఒక నిరంకుశ ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నాడు. ఈ పనిగా ఈ ముసుగులో ఈరోజు 1000 రూపాయలకు ఆ రోజు దొరికే ఇసుక ఈరోజు 5,000 రూపాయలు అయింది. 60 రూపాయలు ఉండే మందు బాటిలు ఈరోజు 180 రూపాయలు అయింది. నిత్యావసర వస్తువులన్నీ పెరిగినాయి. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచారు. 150 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 600-700 రూపాయలు వస్తూ ఉంది. అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు విపరీతంగా పెంచారు. అలాగే ఆర్టీసీ బస్ ఛార్జీలు 3 సార్లు పెంచారు, 3 రెట్లు పెరిగినాయి. ఈ రకంగా ప్రజలు నెత్తిన భారం వేస్తా ఉన్నారు. ప్రజలకి పనికొచ్చే పని చేయలేకపోతా ఉన్నారు. పోలవరాన్ని ఈరోజు మొత్తం కూడా వీళ్ళ చేతకానితనం వలన అడగెక్కించే పరిస్థితి. ఇటువైపు మనకి ప్రకాశం జిల్లాలో గుండుగమ్మ ప్రాజెక్టుకి 4 గేట్లు కొట్టకపోతే సంవత్సరం అవుతా ఉంది. దానికి కనీసం 4 గేట్లు కూడా ఇంతవరకు పెట్టలేదంటే ఈ ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చూడండి. అలాగే ఈరోజు బ్రహ్మాండంగా వర్షాలు పడినాయి. కానీ వర్షాలు అధికంగా పడటం వల్ల మనం చాలా నష్టపోయాం. కానీ ఈరోజు ఒక తడికి నీళ్లు అడిగితే రైతులు నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. అలాగే కొమ్మమూరు కాలువ కింద ఒక పంటకు కూడా కనీసం నీళ్లు ఇవ్వలేని పరిస్థితి. పట్టిసీమ ద్వారా మనం 100 నుంచి 110 టీఎంసీలు 120 రోజుల్లో మనం అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొని ఇక్కడ ప్రతి ఎకరాన్ని మనం నీళ్ళిచ్చి బ్రహ్మాండంగా మనం బంగారం పండించే పరిస్థితి ఆ రోజు ఉండేది. ఎంత వర్షం పడకపోయినా, ఎంత తక్కువ వర్షపాతం నమోదైనా, నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్ళు లేకపోయినా మనకి ఈ పోలవరం కాలువ ద్వారా మనం అక్కడ పట్టిసీమ లిఫ్ట్ ద్వారా తెచ్చుకున్న నీళ్ళతో ఒక పంట మనకు వచ్చేది. ఒకవేళ ఇంకా ఇబ్బంది అయితే ఆ వర్షాకాలం 1-2 వర్షాలకి ఆ పైన పడిన పులిచింతల నీళ్లు కొంత దాచిపెట్టుకొని నాగార్జున సాగర్ నుంచి ఒక చుక్క నీరు తీసుకోకుండా కొమ్మమూరు కాలువ కింద ప్రతి ఎకరాన్ని నీరిచ్చి బ్రహ్మాండమైన పంట పండించిన ఘనత ఆనాటి తెలుగుదేశం పార్టీది. అయితే ఈరోజు డ్యాంలో నీళ్లు ఉన్నాయి. మొన్నటిదాకా పట్టిసీమ అవకాశం ఉన్న పంపులే లేదు, వాడలేదు. 100 టీఎంసీలు 120 టీఎంసీలు మనం అక్కడి నుంచి తోడుకునే అవకాశం ఉంటే ఈ సంవత్సరం రైతులు గొడవ చేస్తున్నారని చెప్పి ఒక 35 టీఎంసీలు నీళ్లు మాత్రమే తీసుకున్నారు. ఈ రకంగా ఒక నీటి పారుదల వ్యవస్థలో అస్తవ్యస్తంగా తయారు చేసి రైతులకు క్షోభ పెడతా ఉన్నారు. కాలడ్డం పెడితే నీళ్లు చేలకెళ్లే పరిస్థితి నుంచి ఈరోజు రైతు 2 లిఫ్ట్లు 3 లిఫ్ట్లు కొట్టుకొని ఎకరానికి కనీసం మళ్ళీ 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు
అదనపు భారం రైతు మీద పడతా ఉంది. కానీ వీటన్నిటి గురించి ఆలోచించే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఈ ప్రభుత్వంలో పెద్దలు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ఈ పార్టీ ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ ఎవడో కూడా ఏ సమస్య గురించి మాట్లాడారు. కేవలం బటన్ నొక్కడం, జనాలకు అబద్ధపు మాటలు చెప్పడం, బటన్ నొక్కడం, చంద్రబాబును దూషించడం, ఇంతకు మించి వీళ్ళ వల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏదో రకంగా వచ్చే డబ్బుల్ని వీళ్ళ గొప్పలు చెప్పుకొని అవన్నీ కూడా ఎన్నో సంవత్సరాలుగా వివిధ రకాల స్కీముల్లో ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఈ రకంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తా ఉన్నారు. ఈరోజు యువత చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఆనాడు కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మొత్తం కూడా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం. ఈ ప్రాంతంలో పారిశ్రామికీకరణ జరిగి ప్రజలకి పని దొరకడమే కాకుండా చదువుకున్న బిడ్డలకి చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళే పని లేకుండా మన ప్రాంతంలోనే మంచి ఉద్యోగాలు రావాలనే సంకల్పంతో ఆయన ఇక్కడ కోస్టల్ కారిడార్ కానీ, అటువైపు అనంతపూర్లో కియా పరిశ్రమల దగ్గర నుంచి అమరావతి చుట్టుపక్కల పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ దగ్గర నుంచి ఐటీ కంపెనీల వరకు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసి అవన్నీ కూడా మెటీరియలైజ్ అవుతున్న సమయంలో ప్రభుత్వం మారడం దురదృష్టకరం. ఈ రాష్ట్రంలో యువత నష్టపోయారు. అందుకే ఈ 4 సంవత్సరాలుగా ఇక్కడ కొత్త ఉద్యోగం అనేది పుట్ల ప్రైవేట్ రంగంలో కానీ, లేకపోతే సొంతంగా వాళ్ళు ఎదిగే క్రమంలో కానీ ఎక్కడా కూడా ఒక ఉద్యోగం వచ్చిన పాపాన్ని పోలేదు. అందుకే యువత నిర్వీర్యమైపోయారు. ఈరోజు యువత చాలా దారుణంగా ప్రతి గ్రామంలోకి గంజాయి, మత్తు పదార్థాలు, లేకపోతే ఈ జగన్మందు మాయలో పడి ఈరోజు యువత తప్పుదారి పట్టే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల ఒక జనరేషన్ నష్టపోతే, ఒక జాతి, ఒక తరం నష్టపోతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అందుకే యువకులందరూ కూడా ఆలోచించాలి. మరలా చంద్రబాబు నాయుడు గారు రావటం వల్లనే మన భవిష్యత్తు బాగుంటుంది, మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావాలన్నా, కొత్తగా ఉద్యోగ కల్పన జరగాలన్నా, మన బిడ్డలకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలన్నా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ప్రభుత్వం ఎన్నో రకాలుగా మోసం చేస్తూ ఉంది. ఎన్నో రకాలుగా మోసం చేసి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అని చెప్పారు. లక్షలాది ఉద్యోగాలకు నిరుద్యోగాలకి ఆశ పెట్టారు. కానీ ఒక్క ఉద్యోగం వచ్చిన పాపాన్ని పోలేదు. ప్రతి సంవత్సరం డిఎస్సి నిర్వహిస్తామన్నారు, అదే చేయలేదు. అలాగే ఈరోజు అంగన్వాడీలు వారందరూ కూడా న్యాయమైన డిమాండ్లకి ఆనాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీని అమలు చేయమని 2 నెలలుగా వాళ్ళు పోరాడుతూ ఉంటే కనీసం వాళ్ళతో మాట్లాడే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. అయినా సరే వాళ్ళు వీరోచితంగా అస్మా ప్రయోగించి వారిని అడగదప్పుతామని భయపెట్టినా కూడా చాలా వీరోచితంగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారందరికీ మరొకసారి మనం అందరం కూడా సంఘీభావం తెలియజేస్తూ అండగా ఉందాం. మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు వారికి కూడా హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఒక ఉమ్మడి పోరు సాగిస్తూ ఈ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పడగొట్టి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. దీనికి మనందరం కూడా నడుం కట్టాలి, నడుం బిగించాలి. ప్రతి ఒక్కరు కూడా దీన్ని బాధ్యత తీసుకొని పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు మన మిత్రులు మనకి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఒక నిర్వేదంలో ఉన్నప్పుడు పెద్ద మనసుతో ఆయన రాజకీయ ప్రయోజనాలు ఆలోచించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాల్ని ఎండగడుతూ ఆయన చంద్రబాబు నాయుడు గారిని జైలుకి కలవటం, బేషరతుగా 2 పార్టీలు పొత్తుతూ ఉంటాయి, ప్రభుత్వ వ్యతిరేక ఓటనే చీలిపోకుండా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి వారు ముందుకు రావటం, తర్వాత జరిగిన పరిణామాలు మనందరికీ తెలుసు. ఇద్దరు నాయకులు చాలా సమన్వయంతో ముందుకెళ్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా వారి ఇద్దరి నాయకత్వాన్ని మనం బలపరచాలని చెప్పి కోరుకుంటూ, ఐక్యంగా పనిచేసినప్పుడే అనుకున్న ఫలితం వస్తుంది. అది 2 మిత్రపక్ష పార్టీలైనా మన పార్టీలో ఉండే నాయకులైనా ఐక్యత లేనప్పుడు మనం అందరం ప్రజల్లో పలచన పడతాం, ప్రజల్లో బలహీన పడతాం.
ఎప్పుడైతే ప్రజల్లో పడతామో మనకి ఎన్నికల్లో ఇబ్బంది అవుతుంది, ఆదరణ తగ్గిపోతుంది. కాబట్టి మనం కష్టపడేది మన పార్టీ కోసం, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు. అలాగే మన మిత్రపక్షంగా ఉన్న జనసేన వారి పార్టీ అభివృద్ధి కోసం వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అల్టిమేట్ గా రెండు పార్టీలు కలిసి పనిచేసినప్పుడు ప్రజలకు ఒక నమ్మకం ఏర్పడుతుంది. రేపొద్దున ఈరోజు కొమ్మమూరు కాలంలో నీళ్లు లేక రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. కనీసం పలకరించిన పాపాన ఎవరు పోలేదు. ప్రతిపక్ష పార్టీగా మనం మాట్లాడినా పనిచేసే అధికారం లేడు. అధికారం చేతుల్లో ఏం లేదు, బాధ్యత అంతా కూడా ముఖ్యమంత్రి చేతిలో పెట్టుకున్నాడు. డ్యామ్ గేట్లు ఎత్తాలన్నా కూడా ఈరోజు అధికారులకి ఏమాత్రం పనిచేసే పరిస్థితి లేదు. కాబట్టి ఈ రకంగా మనం ఒక నిర్లక్ష్యపూరిత ప్రభుత్వం ఈరోజు రాజ్యం వెళ్తా ఉంది. కాబట్టి మనం కూడా ఉండదు రాబోయే రోజుల్లో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా, ఐకమత్యంగా మనం అందరం కూడా ప్రజలకు అన్ని విషయాలు వివరించి జరిగిన వాస్తవాలను, జరుగుతున్న తప్పుల్ని, చేస్తున్న మోసాలని, ఈ ప్రభుత్వం చేస్తున్న మోసాలన్నింటినీ కూడా ప్రజలకు వివరించి ప్రజలను సంఘటితపరిచి మనందరం కూడా పనిచేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ అందరికి నమస్కారం. జై హింద్, జై తెలుగుదేశం, జోహార్ ఎన్టీఆర్, జై చంద్రబాబు. ధన్యవాదాలు సార్. నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా. ఆడబిడ్డలని నిందించినరు, కార్యకర్తలని వేధించినరు. ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. జెండ ఇంటి మీద కడిత పథకం ఉండదా, పసుపు జెండ మోసే కార్యకర్త ప్రాణముండదా. ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా, నా బంధులేలుతున్న రౌడీల రాజ్యమా. శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే. కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే. దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఫల్. ఓహో జూలు విప్పి దూకినది ఎల్లో సింహము, దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము, తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము. జై జై చంద్రన్న, జై 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 నిన్న పేదవడన్న ముందడుగై. న్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా, మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా. న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా, రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా. పసుపు రాసుకుంటది ప్రతి గడప, పండగొస్తది ప్రతి ఇంటి నొదలక. కళ్ళ
ఉంటదిలే మీ కను పాప కనికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహమో దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెని పెట్టినది తెలుగుదేశమో తల రాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రమో జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు గొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగ్గో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగ్గో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి నందమూరి ఆశయాల వారసులై వెలిగినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు పలనాటి పౌరుషాల ప్రతీకలై కదిలినారు అధికారం ఉన్నదని అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కడ్డెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కడ్డెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త కదం తొక్కి కదిలినారురా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా ఆ కార్యకర్త వెన్నుదన్నుగా మన లోకేష్ అన్న రంగానికి సిద్ధమయ్యనా గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి బడుగు బలహీనులకు బంధువైన నాయకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు శ్రమశక్తిని నమ్ముకున్న మేటితరం సేవకులు నవ్యాంధ్ర పాలనంత నవ్వుల పాలు చూసి పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు పిడికిలెత్తి పోరు చేయ రాజకీయ రణమునందు అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అడుగులే పిడుగుల పాలి బోరన్న నవ్యాంధ్రకి వెలిగివ్వాలి అగో చంద్రన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోలే మారాలి లోకేష్ అన్న పోరాటంలో ఎగసిపడే నిప్పు కనికలోలే మారాలి అగో గల్లు గల్లు గజ్జగట్టి తెలుగుదేశం జెండ బట్టి రెపరెపలా ఎగురుతున్న పసుపు రంగు జెండ బట్టి ధన 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 డప్పు కొట్టి చంద్రన్న బాట బట్టి అన్నగారు నిర్మించిన పసుపు రంగు జెండ బట్టి తెలుగుదేశం అరెరెర తెలుగుదేశం అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా అగో చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ చంద్రబాబు లోకేష్ అన్నలు కదిలినారు యుద్ధానికి సిద్ధం అంటూ తెలుగుదేశం పార్టీ మనదిరో కదలి రండి పసుపు రంగు జెండ నెత్తుదా కడలి ఆ అడుగు నుండి ఎగసేటి ప్రళయమై అగ్ని శిఖల సగల నుండి పారేదావాగ్నివై కదిలే మేఘాల నుండి కురిసేటి చినుకులై ఉరిమె ఆ ఉరుము నుండి దుమికేటి పిడుగులై కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండాకి తిరుగే లేదురా అదిగదిగో అటు చూడు మన చంద్రన్న చేయి చాచి పిలుస్తుండు అందరినన్నా
రాతి యుగపు పాలనకు పాతరేసి సింగంలా కొన్న యుగపు పాలననే అందించగా వస్తుండు కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి గెలుపు దాకా అలుపు తీర్చగా కదలిరా కదలిరా ఓ తెలుగోడా ఐకోల గుంపునే తరిమి కొట్టగా విషపు నవ్వులోడి ఇనుప కాళ్ళ కింద నలిగిన 5 కోట్ల ఆంధ్రుల సంఖ్యలను ఇకపై విడిపించగా మట్టి రుణం తీర్చుకోగా ఒట్టు పెట్టి మనమంతా ఎక్కడున్న ఏకమై చంద్రన్నతో చేయి కలుపుదా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగు జాతి తిరుగుబాటు మొదలైంది చూడరా కదలిరా కదలిరా ఓ తెలుగోడా తెలుగుదేశ జెండా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే